When an object of height 12 centimeters is placed at a distance from a convex lens, an image of height 18 centimeters is formed on a screen without changing the positions of object and screen. If the lens is moved towards the screen and another clear image is formed on the screen, the height of the image is. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ ఆర్ 4 centimeters, 6 centimeters, 8 centimeters and 10 centimeters. ఇక్కడ మనకి ఒక స్క్రీన్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. దిస్ ఇస్ వాట్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ ఏమో ఆబ్జెక్ట్ ఆఫ్ 12 centimeters హైట్. ఆబ్జెక్ట్ ఎంత హైట్ ఉంది? 12 centimeters హైట్ ఉంది. ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ దగ్గర కొంచెం దూరంలో లెన్స్ ఉన్నప్పుడు ఇమేజ్ ఫామ్ అయిందట. దాని యొక్క హైట్ అనేది 18 centimeters. సో అట్లనే వెన్ ఫార్మ్డ్ ఆన్ ఏ స్క్రీన్ వితౌట్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్. మనం మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఈ ఆబ్జెక్ట్ని స్క్రీన్ని డిస్టర్బ్ చేయకుండా లెన్స్ని మూవ్ చేసుకుంటూ వస్తున్నాం. లెన్స్ని స్క్రీన్ వైపు, ఇది స్క్రీన్ వైపు మూవ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ యొక్క హైట్ ఎంత, అది మనకి ఇచ్చిన క్వశ్చన్. క్లియర్? ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంది, దాని హైట్ ఎంత? 12 centimeters. ఫస్ట్ పొజిషన్లో పెట్టినప్పుడు ఈ పొజిషన్ దగ్గర, ఇది ఫస్ట్ పొజిషన్ అనుకుందాం. ఫస్ట్ పొజిషన్ దగ్గర స్క్రీన్ మీద ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. దాని హైట్ ఎంత అంట? 18 centimeters. సో తర్వాత ఆ ఆబ్జెక్ట్ని కానీ స్క్రీన్ కానీ డిస్టర్బ్ చేయకుండా లెన్స్ని మూవ్ చేసుకుంటూ వస్తుంటే ఇంకో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఆ ఇమేజ్ యొక్క హైట్ ఎంత అని అంటున్నాడు. సో అది మనం అనుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ మనకి m1 into m2 is equals to 1. This is the formula. The product of magnifications. m1 అంటే ఏంటి? magnification of lens at the height of h1 for first image. Clear? And m2 is the magnification of the lens for the second position of image i2. Clear? So ఇక్కడ రాస్తున్నాం m1 is equals to, we can write simply v by u or hi by ho. సో ఫస్ట్ టైం ఎంత వచ్చింది మనకి? హైట్ 18 వచ్చింది. ఆబ్జెక్ట్ ఎంత అన్నాడు? 12 అన్నాడు. సో కాబట్టి 6/4, that is what? 3/2. సో వాట్ ఈస్ m1 is 3/2. అయిన తర్వాత మనం ఏమంటున్నాం? m1 into m2 is equals to 1 అన్నాం. m1 వాల్యూ ఎంత వచ్చింది? 3/2 వచ్చింది. అండ్ m2 is equals to 1. అప్పుడు m2 అంటే ఏమవుతుంది? 2/3 అవుతుంది. m2 is what? 2/3 అవుతుంది. సో అయిన తర్వాత మనం ఆబ్జెక్ట్ని చేంజ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నామంటే అగైన్ m2 is equals to v/o రాస్తున్నాం. సో మనకి దాని వియాలి తెలియదు కాబట్టి ఓన్ ఏమన్నాం? 12 centimeters అన్నాం, చేంజ్ లేదు. సో m2 వాల్యూ ఎంత వచ్చింది? 2/3 వచ్చింది. 2/3 is into 12 is equals to here v. సో 3 1s are 3 4s are 4 into 8. సో కాబట్టి v is equals what? 8 centimeters. సో మనకి సెకండ్ టైం అయితే ఏవైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో దాని యొక్క హైట్ ఎంత? 8 centimeters. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్.